పాలకుర్తి నియోజకవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కానీ నేను కొన్ని వీడియోలు చూస్తున్నాను, రైతులు పడే శ్రమ, రైతులు పడే బాధ ఇది మాటల్లో చెప్తే అర్థం కాదు. మనకి ఏదైనా మన పిల్లోడు ఆరోగ్యంగా లేనప్పుడు డాక్టర్ దగ్గర మెడిసిన్ లేకపోతే అప్పుడు ఆ ఇంజెక్షన్ ఉంటే ఆ బాబు బతుకుతాడు అని అంటే, మరి ఆ డాక్టర్ దగ్గర ఆ ఇంజెక్షన్ లేకపోతే ఆ ఒక తల్లిదండ్రి ఆవేదన, వాళ్ళ బాధ ఎంత ఉంటుందో ఆ తల్లిదండ్రికే తెలిసి ఉంటుంది. దెబ్బ తగిలిన వాడికే దాని నొప్పి గురించి తెలిసి ఉంటుంది. ఒడ్డున కూర్చొని మాట్లాడేవాడికి అర్థం కాదు. పంట చేతికొచ్చిన పంట ఈరోజు యూరియా వేస్తే చేతికి వస్తుంది కదా అని ఆశతో ఉన్న రైతుకి ఆ యూరియా దొరకకపోతే వాళ్ళ ఆవేదన ఎంత ఉంటుందో, ఎంత బాధపడతారో అది మనం మాటల్లో చెప్పలేం. ఆ రైతులు క్యూలో నిలబడి యూరియా కోసం వాళ్ళు కొట్లాడుతుంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు తీసి బయట పడేసి ఇస్తామని ఆశ చూయించి రోజులు తరబడి వాళ్ళందరిని తిప్పిస్తుంటారే, ఎంత మోసము, ఎంత తప్పు. రైతుల ఉసురు పోసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు బంగారు కొండే, ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. నాయకులు సరిగా లేరు, బునాది గట్టిగా లేదు. బునాది గట్టిగా లేనప్పుడు స్లాబ్ పోస్తే ఆగదు. మన అశ్విని రెడ్డి గారే కానీ, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కానీ, మీరు ఎన్నుకున్న పార్టీ కరెక్ట్ లేదు. మీరు మంచివాళ్ళే, మీకు సేవలు చేయాలని ఉన్నది, ప్రజల్ని ఆదుకోవాలని మీకు ఉన్నది. మీ చేతిలో అధికారం కరెక్ట్ లేదు. మీరు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ లేదు. దానివల్ల మీకు అష్ట కష్టాలు తప్పవు. నేను ఝాన్సీ రెడ్డి గారికి ముందే చెప్పాను, ఎలక్షన్ల కన్నా ముందే చెప్పాను, అమ్మా నువ్వు ఎన్నుకున్న పార్టీ బాగలేదు, ఇది కరెక్ట్గా లాస్ట్ వరకు నిలబడదు అని చెప్పాను. అయినా పోయింది. బాధలు మీకు తప్పవు, ఈ జనాల ఉసురు కూడా తలుగుతుంది. తప్పు మీ చేతుల అధికారం ఉంది కానీ మీరేం చేయలేకపోతున్నారు. రైతుల కోరికలు తీర్చలేకపోతున్నారు, తీర్చలేరు కూడా. మీతో కాదు, ఆ పార్టీ పవరే కరెక్ట్ లేదు. మీలో పవర్ ఉంది, రేవంత్ రెడ్డి కూడా పవర్ఫుల్ వాడే, కానీ మీ పవర్ ఇక్కడ పనిచేయదు. జనాలు దుమ్మెత్తిపోస్తారు, వాళ్ళ ఎందరో ప్రాణాలకు కూడా కష్టాలు వస్తాయి, ఎందరో రైతులు నష్టపోతారు. మీరే ఆలోచించుకోండి. ఉంటున్నా. జై భారత్ మాత.